హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నల్ల శనగలు ఉంటాయి కదా, వాయినాలు ఇస్తాము. శ్రావణ మాసంలో మనం వాయినం ఇస్తాం కదా, ఆ శనగలతో దోశలండి. ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే ఒక గ్లాస్తో ఈ శనగలు అయితే తీసుకున్నాను. అది నైట్ అయితే నానబెట్టేశాను. ఒక గిన్నెలోకి తీసుకుని 2-3 సార్లు వాష్ చేసి నిండుగా వాటర్ వేసి రాత్రంతా అయితే నానబెట్టి అయితే ఉంచాను, మూత పెట్టి ఉంచాను. మార్నింగ్ అయితే అది నానిపోయాయి. లేదు అంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ అయితే అట్లా వేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎలా అయితే అలాగా. ఒక 6 గంటలు, మినిమం 6 గంటలు అయితే ఇవి నానాలి. ఇప్పుడు ఇవైతే 2-3 సార్లు బాగా వాష్ చేశాను. వీటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి మిక్సీ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని శనగలు అయితే వేసాను. ఎక్కువగా వేస్తే నలగవు కదా, కొంచెం కొంచెం వేసి 2-3 సార్లు అయితే అవుతుంది. వాయి కింద 3 సార్లు అయితే ఆడాలి. ఇలాగైతే ఆడేసాను. ఇందులోని ఇగోండి, ఫస్ట్ టైం అయితే ఇది ఆడాను కదా, దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. రెండోసారి ఆడిన దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి కూడా వేసి మిక్సీ చేస్తాను. ఇప్పుడు మొత్తం బ్యాటర్ అంతా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చట్నీ అయితే ఈరోజు ఉల్లిపాయతో చట్నీ చేస్తున్నాను. ఇది ఎవరికైనా తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక బాండీ తీసుకుని అందులోని మనకి ఎంత చట్నీ కావాలో అన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. నేనైతే 4 తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు అయితే ఇలాగా చీరుకల కింద కట్ చేసి కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర. దీంట్లోకి పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ అయితే ఒకసారి బాగా వేగాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే వేగుతున్నాయి. బాగా మగ్గిన తర్వాత అంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. వీటిని అయితే చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకోండి. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ చేశాను. పైనుంచి పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టమే. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఈ చట్నీ తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం దోశలు అయితే వేసుకుందాము. ఇంకా మనం పిండి ఆడాం కదా, దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు దోశ కింద అయితే వేసుకుందాము. మొత్తం అంతా బాగా కలపాలి. పెనం అయితే వేడెక్కింది. ఇప్పుడైతే దోశ చూడండి వేస్తున్నాను. బాగా వచ్చింది. కొంచెం ఇందులో వరిపిండి వేయండి. ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసాం కదా, కొంచెం ఇలాగా పావితే పైన ఉన్న పిండి అంతా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా అయితే దోరగా అయితే కాల్చాలి. ఎప్పుడు ఇవి శనగలు నార్మల్గా తినే కన్నా ఇలా దోశల కింద చేసుకొని తింటే చాలా బాగుంటాయి. పైనుంచి కొంచెం కావాలి అంటే ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమీ వేయలేదు. ఇప్పుడు నార్మల్గా అయితే దోశలు అయితే వేసాను. ఇదిగోండి, రెండో వైపు కూడా కాలిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు నేను తిరగేస్తున్నాను. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి, ఒక దోశ అయితే వేసాను. ఇప్పుడు రెండో దోశ కూడా వేయడం అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. మనం చట్నీ అయితే చేసుకున్నాం కదా, ఆ చట్నీ కూడా అయితే వేస్తున్నాను. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే చట్నీ వేసాను కదా, ఇప్పుడు ఇది ఎలా ఉందో అన్నది తినేసి చూద్దాము. ఇగోండి, ఇప్పుడైతే నేను ఇది తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను తినమని చెప్పి. ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అన్నారు. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఎలాగుందో. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా అట్ల పిండి లేనప్పుడు ఈ విధంగా అయితే దోశలు అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా పాపకి అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నాయండి. పాప కూడా నా వెనకాల ఈ విధంగా చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.